మొట్టమొదటిసారిగా ఈ పింఛన్ ఎప్పుడు ప్రారంభించారంటే మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 1983లో 30 రూపాయలతో ప్రారంభించాడు. మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం అన్నం తింటామంటే ఒకసారి తలుచుకుంటాం. దానికి కారణం జీవితాంతం ఇబ్బందులు లేకుండా ఉండాలని మనం ఆలోచించుకొని చేస్తాం. అలాంటిది ఈరోజు మీకు 6,000, 10,000, 4,000, 15,000 వస్తుందంటే ఒక్కసారి ఈ పింఛన్ ఇచ్చే వాళ్ళని కూడా మీరు తలుచుకుంటే ఇంకా ఎక్కువ పింఛన్ రావడమే కాకుండా మీ జీవితాల్లో వెలుగులు వస్తాయని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ 30 రూపాయల్ని 95లో నేను ముఖ్యమంత్రి 30 సంవత్సరాల్లో ఆ రోజు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 75 రూపాయలు చేశాను. మళ్ళీ 2014 మూడోసారి ముఖ్యమంత్రి 200 రూపాయలని 1000 రూపాయలు చేశాను. దివ్యాంగులకి 500 వచ్చేది. ఒకేసారి 3 రెట్లు పెంచాను, అది 1500 అయింది. మళ్ళీ 2018 వృద్ధులకి వితంతువులకి 2000 రూపాయలు అంటే 1000ని 2000 చేశాను. దివ్యాంగులకి 1500 3000 చేశాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 5 ఏళ్లలో 10 రెట్లు పెంచిన పార్టీ, దివ్యాంగులకు 12 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఒకేసారి దివ్యాంగులకు ఇచ్చే పింఛనే కాకుండా ఇంకో పక్కన పెద్ద ఎత్తున 6 నెలల్లో దివ్యాంగులకైతే మొత్తం 5,500 రూపాయలు పెంచాం. పెంచిన పింఛను ఈరోజు మనం ఇస్తున్నాం. ఈరోజు నేను ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 8,10,10,182 మంది దివ్యాంగులకు పింఛన్లు ఇస్తున్నాం. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వికలాంగుడు కానివాడికి పింఛను ఇస్తున్నారు. ఎవరైతే అసలు వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ చూస్తే నాకు అనిపించింది, అర్హులకి పింఛన్లు ఇవ్వాలి. అర్హులకు అందరికీ ప్రభుత్వం అండగా ఉండాలి. ఎవరైనా సరే అనర్హులుంటే ప్రభుత్వ ధనాన్ని దోస్తా ఉంటే దోపిడీ చేసి అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మీలో కూడా ఒక మార్పు రావాలి. చెడును చెడుని చెప్పాలి, మంచిని మంచని చెప్పాలి. ఎప్పుడైతే ఆ ధైర్యం మీకు వస్తుందో, ఆ సామాజిక బాధ్యత మీకు వస్తుందో అప్పుడు మీ అందరికీ న్యాయం జరుగుతుంది. అదే నిజమైన రామరాజ్యం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రామరాజ్యం మనం విన్నాం, చరిత్రలో ఇప్పుడు కూడా వింటున్నాం. మంచి పరిపాలన ఉంటే దాన్ని రాముడు మారిగా పరిపాలించాలి, ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాలని చెప్పి అన్నప్పుడు మీలో కూడా అలాంటి ఆలోచన విధానానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది.